मैं धीरे जाता जी। धीरे जाता है ना। हाँ नया गाड़ी। चलो सर। అడ్వాంటేజ్ బాగా తీసుకుంటున్నాం. సారీ ఇంట్లో వేయడం మర్చిపోయాను. సో హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూడండి ఒకసారి, నా బండి ఇంజన్ రీబిల్ట్ అయింది కాబట్టి నేను 60 దాటా కదా, అంత మారుకుంటుంది. సో హిమాయత్ సాగర్ ఉంది కదా, హిమాయత్ సాగర్ వరకు వెళ్ళి అక్కడ ఒక కాఫీ తాగి 2-3 ముచ్చట్లు మాట్లాడి వాపస్ వచ్చేస్తాను. ఆర్ఎస్ పైన మెల్లగా నడపడం అవుతుంది కాదు. ట్రాఫిక్ కార్నర్స్లో ట్రాఫిక్. మొత్తం వర్క్ చేసి మార్నింగ్ అంతా ఇష్టం వచ్చినట్టు పడుకొని ఈ టైంకి మబ్బుగా లేచి ఇలా కాఫీకి బైక్ వేసుకొని పోతుంటే ఉంటుంది భయం. ఓకే 1000 కిలోమీటర్స్ అయిపోతుంది. బ్రేక్స్ బాగానే పడుతున్నాయి కానీ టైర్స్ ఆపట్లే. కెమెరాది కొంచెము సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. దగ్గర కూడా ఇంతగానం ట్రాఫిక్ ఉంది. కొట్టు భయ ఫోటో కొట్టు. మీరు ఒకటి గమనించిర్రా, ఈ మధ్య అసలు ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర పోలీసు వాళ్ళు ఉంటున్నారు. సిగ్నల్ పడంగానే వస్తారు, మంచిగా ఆపేస్తారు, కదా క్యాష్ చేసుకుంటారు. మీరు మాత్రం బలి అది అభిధానంగా ఉన్నాం. ఈ R15 బాగుంది రైట్ సైడ్లో, కానీ నాకు ఆ వీల్ క్యాప్ నచ్చదు. యూనికార్న్, మనకి కూడా యూనికార్న్. ట్రాఫిక్ గట్టిగానే ఉంది ఈరోజు. ఈ అన్న నాకు తెలిసే. ఇది మన ట్రాక్షన్ మాస్టర్ లాగా ఉన్నాడే.
కాఫీ తాగిపోదా? కాఫీ తాగుదాందా ఈ పక్కన. ఇక్కడనే కాఫీ తాగడానికి వచ్చిన. కాఫీ ఈ ముంగల్ లెఫ్ట్ సైడ్లో డ్రైవింగ్ లా ఉంది కదా, డ్రైవింగ్ లాగా ఉంది. అక్కడ వెళ్దాం 5 minutes. ఒక్క నిమిషం, మా తమ్ముడు వస్తాడు వెనకాల పక్కన. ఓకే ఓకే, నేను అక్కడనే చూసిన. అవునా, నేను ఈ బండి గుర్తున్నా. అర్థమైంది. అంటే నేను హాయ్ చెప్పని అవసరం లేదు, కొంచెం ఓవర్టేక్ చేస్తే గుర్తుపడతాడు అనుకున్నా. అక్కడ నుండి చూస్తున్నా, రైట్ సైడ్లో ఉన్నావు కదా నువ్వు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడడంలే, నువ్వు ఫ్రంటే చూస్తున్నావు మొత్తం. నేను అబ్బాయి ఎవరిదో R15 బాగుంది అనుకున్నా. 10R మిరర్స్ చూసిన, హెల్మెట్ చూసినాక వెయిట్ a minute నేను చూసినా అనుకున్నా. You recognize him? He has a C900. इसका नाम देखा ब्रो, वो Yeah. वन थिंग इज कॉमन, सेम हेडफोन्स. Yeah. एक बार गए थे. रनिंग ऑन ओल्ड टायर्स, डोंट फॉरगेट दैट. Right. Please don't forget that. Sonu. My friend Hamid. Crazy. ఇద్దరం వెళ్తే 4 అయినాం. రైట్. ఇప్పుడే ఇట్లా వెళ్ళినా, మా ఇల్లు ఇక్కడే 8 kilometers. ఇక్కడ ఈ డ్రైవింగ్కి ఎప్పుడు రాలేదా? లాస్ట్ టైం చూసిన కార్నర్లోనే ఉంటుంది. అక్కడ వ్యూ పాయింట్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, అండ్ ఒక ఏమంటాం డ్రైవింగ్ లాగా ఉన్నది ఒకటి. నేను కూడా మొన్న శంషాబాద్ వెళ్ళేటప్పుడు చూసిన, ఇదేదో బాగుందని చెప్పి ఈసారి రావాలనుకున్నా. ఈ సండే వెళ్దాం అనుకున్నా, కుదరలే. అక్కడ ఉంది కదా లెఫ్ట్లో. అటు సైడ్ పెడదామా? Inspiration, but I mean, after the power plates have spinners, and when you've got Cooley, Buckshot, and Bippy bowling the way that they're bowling, we'll have to watch and see whether they can drag it back. But we certainly need 150 ఉంది, 250 ఉంది, 250 లేదు, 200 ఉంది, 400 ఉంది, and 400 and absolutely not to bowl. Yeah, Sunil Ryan facing a left arm spin. All of us are dumb enough to have bowled that. రైడ్ వెళ్ళొచ్చినప్పుడు మనం టీ గ్రిల్ సైడ్. రైట్ నైట్ ఫోటో షూట్ తీసుకున్నాక left arm spin, so definitely a match. ఓకే ఓకే ఓకే. Kind of would have సైడ్ నుంచి వచ్చినప్పుడు మనం 78. నైస్ మీటింగ్. चलो चलते. అన్న వాళ్ళు వెళ్ళిపోయారు.
అనిపిస్తుంది. అంటే కొంచెం ముంగల్కి ఎక్కువ వంగిన ఫీలింగ్ ఉంది. కిరణ్ దాని మీద చూసిన కిరణ్ సస్పెన్షన్ ఎంత సాఫ్ట్ ఉందంటే నాది ఇట్లా ప్రెస్ కూడా అయితే లేదు. మన రోజులైతే మొత్తం ఇట్లా కొడితే లోపలికి వెళ్ళిపోతుంది, కంప్రెస్ అయిపోతుంది సస్పెన్షన్. ఇన్ని రోజులు అసలు నేను ఒక వీడియో కూడా పెట్టలేదు. దగ్గర 3 వీక్స్ ఏమో అవుతుంది అనుకుంటా. ఎందుకంటే మనది బ్యాటరీ ఇష్యూ ఉండే, బ్యాటరీ దొరకలేదు ఎక్కడ కూడా మ్యాక్స్ది. సో అమెజాన్లో లక్కీగా దొరికింది, ఆర్డర్ పెట్టేసిన. అది మొన్న ఎప్పుడో వచ్చింది. అప్పుడు ఆ తర్వాత ఇంకా ఇప్పుడే పర్సనల్ తీసేది. ఇండికేటర్ వేసుకుంటే ఏం రోగము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్. ఇక్కడ ఉంది కదా, అక్కడ సైకిల్ నేర్పుతుండు ఆ అన్న. చిన్న ఉన్నప్పుడు నేను 1st స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు ట్యూషన్ చెప్పేది. ఇప్పుడు వాళ్ళ కొడుకు సైకిల్ నేర్పిస్తుంది. ఆ అన్న మాత్రం అట్లే ఉండు. నేనేమో గాడిదలకైనా అతని కొడుకు పుట్టిండు, అతను పెద్దగా అవుతుంది. టైం ఇట్లా వెళ్ళిపోతుంది అసలు. ఇదే వాళ్ళ ఇల్లు. ఆయనది కూడా RS యాక్చువల్గా BS3 రెడ్ కలర్.